ఏన్షియంట్ అండర్ గ్రౌండ్ రియల్ ఎస్టేట్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అండర్ గ్రౌండ్ రియల్ ఎస్టేట్ అనేది మోడర్న్ ఐడియా అనుకుంటున్నారా? థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఏన్షియంట్ పీపుల్ అండర్ గ్రౌండ్లో పెద్ద పెద్ద సిటీసే బిల్డ్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 1, టర్కీలో డెరిన్కుయు అనే సిటీని అండర్ గ్రౌండ్లో బిల్డ్ చేశారు. 8 ఫ్లోర్స్ అండర్ గ్రౌండ్ సిటీలో హోమ్స్, స్టోరేజ్ రూమ్స్, స్కూల్స్ ఇలాంటివి అప్పట్లోనే ఉండేవి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇలాంటి సిటీస్ అన్నీ సర్ఫేస్ కింద ఎందుకు బిల్డ్ చేసేవారంటే ఎనిమీస్ అటాక్స్ నుంచి తప్పించుకోవడానికి, వెదర్ నుంచి ప్రొటెక్ట్ అవ్వడానికి, ఇలాంటి వాటన్నిటికీ యూజ్ చేసేవాళ్ళు. ఫ్యాక్ట్ నెంబర్ 3, అప్పట్లో ఏన్షియన్ డేస్లోనే వెంటిలేషన్ షాఫ్ట్స్, సీక్రెట్ టన్నల్స్, వాటర్ వెల్స్ ఇలాంటి ప్రాపర్ ఎకో సిస్టమే రన్ చేసేవాళ్ళు. అంటే అప్పట్లోనే ఇంత ప్లానింగ్తో ఉన్నారంటే ఎంత గ్రేట్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 4, మన ఇండియాలో కూడా ఎల్లోరా కేవ్స్, బాజా కేవ్స్, బాదామి కేవ్స్ ఇలాంటివన్నీ మీరు గమనిస్తే రాక్ కట్ ఆర్కిటెక్చర్తో అండర్ గ్రౌండ్ షెల్టర్స్ అండ్ శాంచురీస్ బిల్డ్ చేశారు. తలుచుకుంటే ఎంత అద్భుతం. ఫ్యాక్ట్ నెంబర్ 5, అండర్ గ్రౌండ్లో లైఫ్ అంటే టఫ్ అనే అనిపిస్తుంది, కానీ ఏన్షియన్ పీపుల్కి అది సర్వైవల్, సెక్యూరిటీ అండ్ స్ట్రాటజీ. అండర్ గ్రౌండ్ రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఫ్యూచరిస్టిక్, ఇట్స్ ఏన్షియంట్ అండ్ బ్రిలియంట్. పాస్ట్ నుంచి ఫ్యూచర్ వరకు అన్ని రియల్ ఎస్టేట్ వండర్స్ని తెలుసుకోవాలంటే ఫాలో చేయండి.